ఏడాది నడదం సంది రైల్వే కోడూరులా ఓ సర్కారు నౌకరీ చేస్తున్న మహిళను బల్మి చేసి వాడుకొని ఆమె బతుకుతోనే ఆడుకొని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సారు ఆమెను అగం చేసిండట. మొదలు మాటలు కలిసినప్పుడు కన్నా, చిన్న, స్వీటీ, బేబీ, బుజ్జి, బంగారం, బుజ్జి కన్నా అని మాయమాటలు చెప్పి సోపది చేసి అటెనక సిక్కి నా దగ్గరికి రాకుంటే నీ కొడుకును చంపుతా అని బెదిరించి భయపెట్టి లొంగ తీసుకున్నాడట. ఈమె ఎమ్మెల్యే బాధితురాలట. చెప్తుంది నుండ్రి. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండ్రి. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది. అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. ఇట్లా భరోసాలు ఇచ్చుడే కాదు, బయటకు పోదామని చెప్పి బలిమిటికి ఖరావు చేసిండట. ఆ ముచ్చట గుడి నుండి ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్ గా కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను సెక్షువల్ గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేయడం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. ఇట్లా ఒక్కపారి కాదు, 2 మాటలు కాదు, మొత్తం ఏడాది నడదంలో ఆమెను బల్మీటికి ఫలాని తీరు కలుసుకుంటా 5 సార్లు అబార్షన్ చేయించిండట, కడుపు తీపిచ్చిండట. ఆ ముచ్చట కూడా మొత్తం నుండి ఇలా ఈ 1.5 year లో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల. నిన్నే పెళ్లి చేసుకుంటా, నిన్ను బాగా చూసుకుంటా అని ఇప్పుడు వాడుకున్నాక నీకు నాకు సంబంధం లేదన్నట్టు చేస్తుండట. అదే ముచ్చట మీద అటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సార్ ఏమంటుండో ఆ ముచ్చట గుడి నుండి. అందరికి నమస్కారం. నేను అరవ శ్రీధర్, రైల్వే కోడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ రోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో, ఇటు ఎమ్మెల్యే సారేమో అవి మొత్తము డీప్ ఫేక్ వీడియోలు అంటుండు. అటు బాధితురాలని చెప్పుకునే ఆమెనేమో నన్ను వాడుకొని ఆగం చేసిండు అంటుంది. కాబట్టి మామూలుగా ఎవరన్నా మహిళ ఏ మొగ మనిషి మీదన్నా కేసు పెడితే ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు పిలిపించి వాళ్ళను దొంగల పక్కకు, కూనీకోర్ల పక్కకు నిలబెట్టినట్టే స్టేషన్ల పోలీసులు నిలబెడతారా అంటే చూడాలి. అయ్యా కొనిదల పవనాలు సారు, మీరేమో తప్పిపోయిన ఆడోళ్లను రక్షించి వాళ్ళ అవ్వయ్యలకు అప్ప చెప్తామని అప్పట్లో చెప్తే మీ ఎమ్మెల్యే సాబు పాపాన ఉన్న మహిళలకే రక్షణ లేకుంటున్నదట. ఏడాది నడదం నుంచి ఇట్లా ఒక మహిళా ఉద్యోగిని ఏపుకది ఉంటుండట. ఇంట్లో నిజమేంతనో అబద్ధమేంతనో మీరే ఎంక్వైరీ చేపియాలా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.